వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పోలీసులను బెదిరించిన ఘటనలో వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులను రాంబాబు బెదిరించారు. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు మరికొందరు వైకాపా నేతలపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. గుంటూరులోని సిద్ధార్థనగర్లోని నివాసం నుంచి అంబటి అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డు చెప్పడంతో కుందులు రోడ్డు జంక్షన్లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జ్ మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ఎలా పోనివ్వరో చూస్తానని వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి అనుమతించేది లేదని సీఐ తేల్చి చెప్పారు. సహనం కోల్పోయిన అంబటి రాంబాబు ఏం చేస్తావంటూ అభ్యంతరకరంగా మాట్లాడడంతో మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి అని సీఐ బదులిచ్చారు. దీంతో అంబటి రాంబాబు పళ్ళు కొరుకుతూ నాలుక మడతపెట్టి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్ళు కొరుకుతున్నారేంటి? మీ బెదిరింపులకు భయపడే వారెవ్వరూ ఇక్కడ లేరని సీఐ స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అంబటి రాంబాబు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఒక్కో వాహనాన్ని పోలీసులు అనుమతించారు. ఈ ఘటనకు సంబంధించి అంబటి రాంబాబు సహా కొంతమందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.